ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ప్రవక్తలలో ఒకడైనటువంటి చివరి ప్రవక్త అయినటువంటి మలాకి ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దశమ భాగము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవునికి ఇవ్వవలసినటువంటిది, దేవునికి చెందవలసినటువంటిది దేవునికి చెల్లించినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం, దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం, దేవుడిచ్చేటువంటి జవాబు ఏ రీతిగా ఉంటుందంటే, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలనాడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవునికి ఇవ్వవలసినది దశమ భాగాన్ని మరి దేవుని సన్నిధిలో వారు చెల్లించలేదు. అందుకే దేవుడు వారిని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు, ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తుంటున్నాడు. అందుకే ఇక్కడ పైభాగంలో మనం గమనించినట్లయితే 6వ వచనంలో నుంచి, యెహోవానైన నేను మార్పు లేని వారు గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అంత మాత్రమే కాదు, 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మరి ఇక్కడ వారు ఇవ్వవలసినటువంటి దశమ భాగం 10వ వంతు దేవుని సన్నిధిలో దొంగిలిస్తూ ఉంటున్నారు. దేవునికి చెందవలసినది దేవునికి చెల్లించాలి. అప్పుడు దేవుడు మనకు దానికి 10 అంతులుగా 2 అంతులుగా దీవెనలు దయచేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ప్రథమ ఫలాన్ని దశమ భాగాన్ని ఆ దేవుని సన్నిధికి తేకుండా వాళ్ళు దొంగిలిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఈ యొక్క మాటలను బట్టి. అందుకే అక్కడ అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నీ యొద్ద దొంగిలితరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఈయక దొంగిలితిరి. 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు దేవునికి చెల్లించలేదు ఇశ్రాయేలు యొక్క ప్రజలు. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు, వారికి ఒక వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తానంట. దేవునికి చెందవలసినది దేవునికి చెల్లించినప్పుడు మరి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటున్నాయంటే, ఆకాశపు వాకిళ్లను పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తాడంట. కుమ్మరించటం అంటే మరి ఎంత ఆత్మీయ సత్యమో ఆ యొక్క మాటల్లో దాగి ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చి ఆయన్ని శోధించమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వాలి, మనం దొంగిలించకూడదు. అననీయ సఫీరా వాళ్ళు దేవుని యొద్ద దొంగిలించారు, దేవునికి ఇవ్వవలసినది వారు దొంగిలించారు. అయితే అక్కడే మరి వారు అపోస్తలుల పాదముల యొద్ద చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి చెందవలసినది దేవునికి ప్రథమ భాగము ప్రథమ ఫలము ఆయనకి చెల్లించాలి. ఆయనకి ఇచ్చి మనము శోధించినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటున్నాయి. మరి నేటి దినాల్లో అనేక మంది దశమ భాగం దేవునికి ఇవ్వవలసింది, దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవునికి చెందవలసినది చెల్లించకుండా మరి దొంగిలిడుతూ ఉంటున్నారు, చెల్లించకుండా దూరంగా ఉంటున్నారు. ఏ రీతిగా ఆశీర్వాదాలు పొందుకోగలరు? ఏ రీతిగా ఆశీర్వాదాలు పొందుకొని ఇతరులకు మాదిరికరంగా ఉండగలరు?
మరి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం? దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని, ఒక హెచ్చరికను మనకి ఇస్తుంటున్నాడు. ఆయనకి చెల్లించవలసినది మనం చెల్లించి ఆయన శోధించినట్లయితే ఆకాశపు వాక్యాలను నింపి పట్టజాలడంత దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు, మాట తప్పేటువంటి దేవుడు కాదు. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలను మన జీవితాలకు అన్వయించుకొని ఆ వాగ్దానాల ప్రకారము జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను మార్చిన గాక. ఆమేన్.